దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అలాగుననే నాలుక చిన్న అవయమైనను బహుగా అదిరిపడు. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ చిత్తమైన పరిశుద్ధ గ్రంథంలో నీవు దాచి ఉంచిన లోతైన నిక్షిప్తమైన లేఖన ఆత్మ ప్రత్యక్షతలతో కూడినటువంటి క్రీస్తు యేసు మర్మమైన సంగతులు ఏమైతే ఉన్నాయో, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందటానికి మాకు అవసరమైన సంగతులు ఏమైతే ఉన్నాయో, నీవే అల్పుడైన నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి, నీ దాసుని బలపరిచి, నీ దాసుని ముఖాంతరం నుంచి కనపడచ్చు, నీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన వాక్శక్తినిచ్చి నీవే మాట్లాడమని బతిమలాడుతున్నాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతులు, చీకటి అంధకార శక్తులు, ఇంత్యాది లోక గృహ దేవతలు, దేవుళ్ళు అనబడిన వాటి ఎదుట కూర్చున్న వారి క్రియలు, వాటి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూరు శ్రద్ధ, వినయ, భయభక్తులు కలిగి నీ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై ఉండి మాతో మా మధ్య మీరుండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసయ్యా. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తం కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడా పవిత్రతను కొట్టివే. పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తెల నాపై ఇంకను గొప్పగా ఉంచి ప్రభువా, నన్ను చక్కగా నిలబెట్టి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త అంధకార శక్తుల, దుష్టుడు, వాడి దోతల గలిబిలంతా యేసు నామములో బంధిస్తున్నాను. బలమైన సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం, పునరుత్థాన శక్తి, శిలువ రక్త ప్రభావం ఈ ప్రాంతమంతా, ఈ స్థలమంతా బలముగా ఆవరించుండును గాక. ఆమేన్. కనికరించి సహాయము చేయమని నీవే తోడుని సమస్తము జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు సమకూడిన ఈ శబ్దంత్రాల ద్వారా వింటున్నా, లేదు ఈ వీడియో ద్వారా ఇప్పుడు వింటున్నా, తర్వాత వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో చెప్పబడుతున్న ఒక మాట, ఓ అవయవం ఏంటంటే నాలుక. జ్ఞానేంద్రియాల్లో ఒకటి నాలుక. ఏంటి? జ్ఞానేంద్రియాల్లో ఒకటి నాలుక. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, నాలుక. అంతేనా? అయితే ఈ నాలుక చాలా విలువైనది, అలాగే ప్రమాదమైనది. నాలుక చాలా విలువైనది, ప్రమాదమైనదని ఎందుకు అంటున్నానంటే, నీవు స్పష్టంగా మాట్లాడాలంటే ఈ నాలుక కరెక్ట్గా సడలింపు అయితేనే నువ్వేదైనా మాట్లాడగలుగుతావు. నాకు తెలిసి నూతకి ప్రాంతంలో చెల్లి ఉంది. ఆమె రెండవ కొడుక్కి లవ్ మ్యారేజ్ అయితే, ఇద్దరు మగపిల్లలే. పెద్దవాడికి మా మా అంటాడే కానీ ఇక స్పష్టంగా మాటలు రావు. వాడికి కొంచెం వినికిడి లోపం, అంటే వినబడకుండా కొంచెం మాట రాకపోతే డాక్టర్లు అంటారు మాట వస్తే రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు, ఇక అంతే అంటారు. అదే టైప్లో చిన్నవాడికి కూడా ఉంది, అంతే. వాడు కూడా మాట్లాడలేడు. ఇప్పుడు ఆ తల్లి బాధపడుతుందా, సంతోషిస్తుందా? తన కడుపును పుట్టిన బిడ్డలు ముద్దుగా మా అమ్మా అంటా ఉంటే ఆ మాటలు విని ఆ కన్న పేగు ఎంతగా సంతోషిస్తుందో. మరి ఆ మాట వినలేని పరిస్థితిలో ఆ తల్లి కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి సంతోషించుద్దా, బాధపడుతూ ఉందా? నేను వెళ్ళిన ప్రతిసారి ఆ గృహాన్ని దర్శించడానికి, ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు నాతో చెప్పే విషయమే ఒకటే, అయ్యా పెద్దవాడు మాటలు సరిగా రావట్లేదు అయ్యా అని. నేను ఫస్ట్ టైం వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు ఆ పసివాని నాలుక మీద దుష్టుడు ఉన్నాడు. వాడు ఒక జోతగా ఉన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, దుష్టుడే ఆ పిల్లగాడు మాట్లాడకుండా నాలుక మీద ఉన్నాడు. నీకు వెంటనే ప్రభు ఇచ్చిన అధికారం చొప్పున దుష్టుడి మీద, వాడి దోతల మీద ప్రభు ప్రత్యేకంగా ఇచ్చాడు అధికారము. ఈ చిల్లగి బాలమణి, చాతబడి, క్షుద్ర పూజలు, వశీకరణలని, ఆల్మోస్ట్ అవి ఎంత టాప్ అనుకున్నా వాటన్నిటి మీద నా ప్రభు తన కృపను బట్టి సర్వాధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చిన అధికారం చొప్పుననే వాటిని బంధిస్తూ ఉన్నాను. ఆయనే ప్రత్యేకంగా కాపాడుతూ వస్తూ ఉన్నాడు నన్ను. దయచేసి గమనించండి, ఎప్పుడైతే వాడి కోసం ప్రార్థన చేసి జీవితాలకు వచ్చానో, ఆ ప్రార్థన చేసి రాగానే వాడు కొంచెం మాట్లాడుతూ మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ నాయనమ్మ అంటా ఉందయ్యా, నువ్వు ప్రేయర్ చేసి వెళ్ళిన తర్వాత వాడు కొంచెం స్పష్టంగా కొద్దిగా మాట అందుకుంటుంది, కొద్దిగా మాట అందుకుంటా ఉంది, వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచ్చి రాని మాటలు ఇంతకుముందు అవి కూడా లేవు. ఓన్లీ సైగలు చేయటమేను. ఇంతకుముందు అవి కూడా లేవయ్యా, ఇప్పుడు మాటలు వస్తున్నాయి, బాగుందని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషి
ప్రతిదీ సాధు చేయగలడు. సాధు అంటే క్రమంలో పెట్టగలడు. తను నేర్చుకోవాలనుకుంటే ఎంత కఠినమైనటువంటి విద్యాభ్యాసం అంటే చదువైనా నేర్చుకుంటాడు. కంప్యూటర్ ఉంది, వాస్తవానికి ససేమిరా అది మైండ్కి ఎక్కదు. అయినా సరే కష్టపడి ఆ డిటిపిను లేదంటే కంప్యూటర్లో కొన్ని సిస్టమాటిక్స్ కొన్ని ఉన్నాయి, విద్యలో డిజైనింగ్ అని కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క కోర్స్ అన్నమాట. ఆ కోర్స్ నేర్చుకోవాలంటే కంప్యూటర్ దృష్టి పెట్టి చూస్తూ ఉండాలి. ఒక పక్క కంటి చూపు మైనస్ అవుతూ ఉంటుంది, దగ్గర చూపు పోతే. సెల్ ఫోన్ చూసిన పిల్లలను చూడండి, చూడగా మొన్న మా మేనమామ కొడుకు కళ్ళజోడు పెట్టాడు. సోడా బుడ్డికి వాడి కళ్ళజోడికి ఏమీ తేడా లేదు. ఎన్ని పాయింట్లురా అన్న, ఎన్ని పాయింట్లు అంటే ఎంతలే బాగా 10.0గా అండు. ఎంత ఘోరంగా కంటి చూపు దెబ్బ తిన్నదో చూడండి. కారణం ఏంది? ఈ సెల్ ఫోను, ఎల్ఈడి స్క్రీన్స్ వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు టచ్, ఎల్సిడి, అదొక లోపల పేపర్ ఉంటుంది, దాన్ని బట్టే పైన పిక్చర్ కనపడుతూ ఉంటుంది, ఎల్సిడి. ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్స్ అంతా ఎల్ఈడి, చాలా సూక్ష్మమైన అంటే చాలా చిన్నవైనటువంటి లైట్లతో నీకు డిస్ప్లే వస్తుంది. ఆ డిస్ప్లే వల్ల దగ్గర కంటి చూపు పోతుంది. నాకు కూడా అదే పని అయింది. గతంలో నేను కొనుక్కున్న లెనోవో సెల్ ఫోన్ వల్ల నాకు చూపు పోల. మా మేనత్త చనిపోయిన తర్వాత వివో సెల్ ఒకటి వచ్చింది, అది ఆమె తీసుకుంటే నాకు కూడా సెల్ ఇప్పిస్తే ఆ సెల్ ఆమె చనిపోయిన తర్వాత నా దగ్గర ఉంది. పెద్ద మేనత్త చనిపోయిన తర్వాత ఆ సెల్ ఫోన్ నేను వాడటం మొదలు పెడితే నాకు చూపు దూరం అయింది. ఆ సెల్ ఫోన్ చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, పక్కన చూస్తే బ్లర్ అయిపోద్ది, అంత బోదర కనపడి. ఏందని చెప్పని చెక్ చేయించుకోవడానికి పోతే ఎంతలే 1.0 అన్నారు. ఏంటంటే వయసును బట్టి చెత్తారం అంటారు దీన్ని. దగ్గర చూపు పోయింది నీకు, దూరం చూపు బాగానే ఉంది. కొంత బైబిల్ చదవటం, మరి కొంత ఈ డిస్ప్లే క్షుణ్ణంగా చూడటం అలవాటు నాకు. కంప్యూటర్ కూడా అంతే, క్షుణ్ణంగా చూడాలి. క్షుణ్ణంగా అంటే స్పష్టంగా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ గమనించే కోణంలో ఈ కంటిలో ఉన్న లెన్స్ అవి ఏమైతే దగ్గర చూపుకు సంబంధించిన ఎగిరిపోతాయి, మందమైపోతాయి. ఆ నరాల మీద భారం పడిపోయి చివరికి హల్లెలూయా స్తుతి మహిమ స్తోమతుంటే రామలింగారెడ్డి హాస్పిటల్లో మొన్న ఒక అబ్బాయి చదువుతుంది. ఏందబ్బాయి అంటే కంటికి తగిలిందని. యాడికి పోయి రామలింగారెడ్డి గారు హాస్పిటల్కి పోయేవాడి అన్ని అంత కరెక్ట్గా చెప్పాడు. ఏంది రక్త పరీక్షలు అన్నీ చేయించాడు, 2000 బిల్లు అయిపోయింది, 1500 కళ్ళజోడు రాసిండాడు. ఏందని అంత చూసినట్టు అంత కరెక్ట్గా చెప్పాడు. గతంలో మా భాష గారు కూడా అట్నే పోయిండులే, ఆయనకు కూడా రక్త పరీక్షలు రాశారు. ఇదేం దానిలో రక్త పరీక్షలు దేనికి కంటి చూపు కంటే రాచలే అన్న. ఓపిక కంటే హాస్పిటల్ లేదంటే ఆ షాపులో కూడా మేము టెస్ట్ చేసి కళ్ళజోడు ఇస్తాను. నేను అట్నే తీసుకున్నా కానీ అది వాడింది లేదు, పెట్టింది లేదు. అది అలవాటు కావట్లా. ఎందుకు వచ్చేటు? మనిషి సాధన చేయడానికి ఏదైనా ఒక కంప్యూటర్ వల్ల నాకు ఇంత లాభం వస్తుంది, ఇంత జీతం వస్తుంది, పలానా చోట ఇంత వెల్ సెటిల్ అవడానికి జాబ్ ఉందంటే మాత్రం ఆతృతగా కష్టపడి మరి కంప్యూటర్ నేర్చుకుంటాడు. లేదు ఇది బాగుపడుతున్నాడు, వీడు బాగుపడతాడు అంటే చిన్ననాటి నుంచే షెడ్లో పడేస్తారు. అబ్బా ఆడు ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఆ మట్టి మొత్తం బులుకొని చివరికి ఒక ప్రయోజకుడు అవుతాడు. సాధన చేసే విషయాలు చెప్తున్నా. లేదు ఒక వెయిట్ లిఫ్టర్గా మారాలనుకుంటే ఖచ్చితంగా వాడు జిమ్కి వెళ్తాడు. జిమ్కి వెళ్ళాలి. అవి ఇప్పుడున్న సాధన పరిస్థితులు. మా చిన్నతనంలో మా నాయన కూడా
ఆ వెయిట్ లిఫ్టరే 125 కిలోల బండ ఒక్కటే వాళ్ళు ఇచ్చే 5 నిమిషాలలో 5 నిమిషాలు కూడా ఉండదు, ఇంకా చాలా తక్కువ సమయంలో. ఎంత ఎక్కువ సమయం వేస్తే ఆ తర్వాత నెక్స్ట్ వాడు అతని కంటే ఇంకా ఎక్కువ వేయాలి. అట్లా మా నాన్న ఆ మండలం, క్రోసూరు మండలం పరిధిలో ఆయనకంటే ఎక్కువ సమయము ఆ 125 కిలోల బండ గుండ్రంగా ఉంటుంది, దాన్ని చెరగేయటం అనేది ఎవరి వల్ల కాలేదు. ఆయన ఒక్కడు మాత్రమే టాపర్గా ఆ ప్రాంతంలో కనపడ్డాడు. నన్ను కూడా గెలిచేవాళ్ళు, ఏదిరా అంత మీ నాయన 125 వేస్తే నువ్వు కనీసం 80 అన్న ఇవ్వంటే, నాకు తెలుసు జనం వరకు రెచ్చగొట్టు ముందుకు నడుతారు, తర్వాత సక్సెస్ అయితే చప్పట్లు, ఫెయిల్ అయితే తిట్లు. అట్లాంటి వాని కడుపును పుట్టి చెడిపోయి ఇటు చేసి అటు చేసి అంటారు. నాకు తెలిసి తిరణాల్లో సరదాగా ఒక అరగంటలో 30 సార్లు 80 కిలోల బండ్లు తిరగేసాడు పడేది. నా స్నేహితుడు కూడా అట్నే ప్రయత్నం చేస్తే వాడికి వేరొకటి అయింది. వాడికి చెబుతాను, నా బావ 2 కాళ్ళు ఎడం చేయమాకరు, దగ్గర పెట్టుకో. ఏం లేదు, ఆ బీర్జాలు అనేవి దిగిపోతాయి, బీర్జాలు జారుతాయి అంటారు. ఆ 2 కాళ్ళు ఎడం చేస్తే జరిగేది అదే. దగ్గర చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది స్వతహాగా మా అయ్య రక్తంలో ఉన్నది నాకు తెలుసు కాబట్టి, ఆ కారణాన్ని బట్టి ఆ గ్రహింపు నాకు ఉంటుంది. ఒక వెయిట్ లిఫ్టర్ అయినా సరే ఆ జిమ్కు వెళ్ళి నేను 6 ప్యాక్ 8 ప్యాక్ అని ఇప్పుడు వచ్చాయి రకరకాలుగా. నేను కూడా అందరిలాగానే అప్పుడున్న ఒళ్ళు, ఆ కొలెస్ట్రాల్ వీటిని బట్టి తమిళనాడు కేరళ తమ్మిస్ జిమ్ము టాపర్ వాళ్ళు, ఒక్కొక్కళ్ళు 100 మందిని కొట్టేట్టుగా ఉంటారు వాళ్ళు. నా బాడీ, ఛాతి భాగం ఇదంతా గమనించి నేను మామూలుగా అడిగాను మా నాన్న స్నేహితులు వాళ్ళు, అయ్యా ఈ సంగతి ఏంటంటే, నీకెందుకు తమ్ముడు జిమ్ చేసే దేనికంటే ఈ చెస్ట్ భాగం అలా ముందుకు కనపడటానికి నీకు కావలసినంత ఉంది, నీకు అవసరం లేదు, ఇంకా ఈ కారంగా తయారవచ్చు, జిమ్ చేస్తే నీకు వద్దని చెప్పారు. ఇక ఆ తర్వాత దాని విషయంలో నేను ఆలోచన మానేశాను. జిమ్ చేయడానికి 6 ప్యాక్ లేదంటే 8 ప్యాక్ సంపాదించడానికి వాడు సాధన చేస్తూనే ఉంటాడు. అక్కడ ఆడపిల్లలు కూడా 10th క్లాస్ దాకా చాలా ముద్దుగా బాగుంటారు. 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఎంటర్ కాగానే పక్కన పిచ్చుకలు కొన్ని ఉంటాయి, కాకులు కొన్ని ఉంటాయి. ఆ పిచ్చుకలు, ఆ కాకులు పొడిసిన దాన్ని బట్టి వీళ్ళ ఇంట్లో తిండి మానేసి ఎట్టన్నా కానీ స్లిమ్ డ్రిమ్ అని చెప్పని దాని విషయంలో సాధన పెట్టి చివరికి గ్యాస్ ట్రబుల్ సంపాదించుకుంటారు వాళ్ళు. నేను చూసా కొంతమంది ఆడపిల్లల్ని, నాతో చనువుగా అన్న అనుకుంటూ ఉండే పిల్లల్ని. నేను ఇట్నే అంట, నువ్వు ఇప్పుడు స్లిమ్ డ్రిమ్ అని ఫుడ్ తినకుండా ఫుడ్ మీద ఫైట్ చేస్తున్నావు, రేపొద్దున డెలివరీ టైంలో ఒకవేళ గర్భం దాల్చాల్సిన సమయం వస్తే నీ భర్త మీద పడి బ్లడ్ తీసుకురా సస్తావా చావని ఫైట్ చేస్తావు తల్లి. ఎవరినో చూసి వాతలు వేసుకోమాక. ఆడపిల్లకు ఉండవలసిన తగినంత ఒళ్ళు ఉండాలి, తగినంత రక్తం ఉండాలి, అప్పుడే అందంగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు కాలేజీకి పోగానే ఆ పక్కన నా పిచ్చుకలు, ఆ కాకులు బొడుతూ ఉంటాయి, అట్టనో ఇట్టనో అని. మగ పిల్లల విషయంలో కూడా అంతే. వాడు 10th దాకా బాగా శుభ్రంగా, వాడిని ఎట్ట తెచ్చినా వాళ్ళని ఏమన్నా కానీ ఆ 10th దాకా బాగా శుభ్రంగా సర్దుకొని నా ఫ్రెండే కదా అని చెప్పి నన్ను నడుస్తారు. కాలేజీకి పోగానే ఏమవుతుందో తెలియదు ఆ రోగం. ఎండిపోయిన వాళ్ళు చూసే నేను, నాకు తెలిసిన ఆడపిల్లలనే ఎండిపోయారంటే అంత బక్క చిక్కిపోయారు. నేను అనేవాడిని, స్కూల్కి పోయినప్పుడే బాగున్నారు, కాలేజీకి పోయిన తర్వాత ఎట్టయ్యారేందని.
ఇది వాళ్ళు వీళ్ళను చూసి నేను స్లిమ్గా ఉండాలని సాధన చేయడానికి ప్రయత్నాలు బాగుంది. ఏదైనా తెలియని విషయం నేర్చుకోవడానికి అన్ని విషయాల్లో సాధువు చేస్తాం. అలాగే కుక్కను పెంచాలంటే నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఒక కుక్క పిల్లని వేసుకోవచ్చు. అది ఏట కుక్క అంట, మాకేం తెలుసు. గొర్రె కాపర్లు చూసి ఒక గొర్రె పిల్లను 2000 డబ్బులు ఇచ్చి కుక్క పిల్ల మాకి అంటే మేము ఇవ్వన్నా. అది ఒకరోజు మాంసం కూర ఇంట్లో వండితే బర్ర వచ్చి ఆ చెట్లో మూతి పెట్టబోతుంది. మంచి ఈత మెల్ల ఒకటి తీసుకున్నా, బాధాల్సిన కాడికి బాధ మమ్మంది చావు కొడతారు దాన్ని, పసిది తట్టుకోలేదని. మాకు ఇప్పుడు కొట్టకపోతే, ఇప్పుడు క్రమంలో పెట్టకపోతే అది తర్వాత క్రమంలోకి రాదు అని చెప్పాను. అలా ఆహారం దగ్గరికి రాగానే అంటే చాలు ఆగిపోతుంది. అది బతుకున్నంత కాలం కారమైనా మాంసం కూరైనా పళ్ళెంలో పెట్టి దాని ఎదురు పెడితే తినదు, నీకే పెట్టిందంటే తినుద్ది. ఆ మాట వాడుకు చేశాను నేను జంతువులతో అయినా కుక్క పిల్లలతో అయినా మాట్లాడుతా, మాట అలవాటు చేస్తా. ఇక్కడ పసి వాళ్ళకి కొంతమందికి ఒక్కోళ్ళకి ఒక్కో టైప్లో సిగ్నల్ అలవాటు చేశారు. ఒకడే అంట, ఒకడే అని చెప్పారు. అట్లా శబ్దం అనగానే సప్మని వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు నన్నే పిలుస్తున్నాడు. కుక్క పిల్ల విషయంలో కూడా నేను చేసింది అదే పని. ఇది నీదే తిను అంటే తింటది, లేదనుకో సాయంత్రం దాకా రేపు పొద్దున దాకా దాని ఎదురు కూర్చుంటుంది, ఇంకోటి వచ్చి తినలేకుండా అట్నే దాన్ని ఆపేస్తుంది, కాపలా కాస్తుంది. అట్లా కుక్కకి నేను క్రమం నేర్పాను. మా ఇంట్లో జాతి ఎద్దులు ఉన్నాయి, అలాగే పశువు గేదెలు కూడా ఉన్నాయి. మా అమ్మ తిరుగుంటే తిరుగుతాయి, వాటికి అలవాటు అన్నమాట. అట్లా ప్రతిదాన్ని మనం సాధు చేయగలుగుతున్నాం. జట్టైన ఇప్పుడు అక్కడ చెప్పుకున్న మాటల్లో ఏనుగుని సాధన చేయాలంటే, దాన్ని కరెక్ట్గా క్రమంలో తేవాలంటే, సింహాన్నైనా క్రమంలో తేవాలంటే బాగా ఎండగడతారు. దాన్ని ఆహారమే బెటరు, 10 రోజుల దాకైనా ఆహారం బెటరు. 10 రోజుల తర్వాత దానికి ఆహారం కొంచెం ఆడబెట్టి కర్ర పట్టుకోగానే ఇక అనంగా ఆగుద్ది. అట్లా కర్ర భయాన్ని దానికి పెట్టి చిన్నగా ఆహారాన్ని అలవాటు చేసి తన కనుసన్నలోకి క్రూర మృగాన్నైనా, ఇప్పుడు జూ పార్కులు ఉంటున్న సింహాలు పులులు వారికి ఎలా మాట ఉంటున్నాయి అంటే ఇదే కారణం. ఏనుగైనా మాట ఉంటుందంటే ఇదే కారణం. వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ముందు దాన్ని ఎండగట్టాలి, ఆహారం పెట్టకుండా ఎండగట్టాలి. ఎండగట్టినప్పుడు మాత్రమే అది ఈ మనిషి చెప్పినట్టు వింటుంది. సముద్ర ప్రయాణం కూడా ఎక్కడో అంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఆ పెద్ద ఎత్తులో ఉన్నటువంటి ఆ దీపం చుక్క అని అంటారు దాన్ని. మరి అది ఎక్కడ కనపడుతుంది? సముద్రం లోపల ఉన్నవాడికి. ఆ ఒక్క దాన్ని ఆధారం చేసుకొని సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తుంది. ఇక అదే వాళ్ళకి ఆధారం. అలాగనే ప్రతి విషయంలో మనం సాధన చేస్తాం కదా, ఫలాంది చెప్పని. కుక్క అయినా చెప్పినట్టు వినాలంటే దాన్ని ఎండగట్టాలి, ముందు లైన్లో పెట్టాలంటే దాన్ని కొడతామో ఎండగడతామో. కొట్టేదేదో ఒకసారి కొట్టాలి, బజ్జాలు కొడితే అది తిరగబడుతూ ఉంటుంది. కుక్కలు గమనిస్తే అది ఎగబడుతూ ఉంటుంది. ఎగబడతానికి 3 కారణాలు. ఒకటి, వాళ్ళు దెయ్యమన్నా ఉంటే ఎగబడుద్ది. రెండవది, దాన్ని ఎప్పుడన్నా దెబ్బ కొడితే అందును బట్టి ఎగబడుద్ది. మూడవది, కావాలని కొంతమంది బళ్ళు వాటి మీద ఉసీను పోతూ ఉంటారు, ఆ కారణాన్ని బట్టి కూడా ఎగబడొచ్చు. కుక్క అందుకే ఎగబడేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి,
ఇవన్నీ బాగానే మనం సాధన చేస్తాము, సాధుపరుస్తాము, అన్ని విషయాల్లో ఒక క్రమానికి తీసుకొస్తాము, అంతా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నీ కడుపును పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమతో వాళ్ళ మాట వినేలాగా, తల్లి ప్రేమ ఎక్కువగా ఆకర్షిస్తుంది పిల్లల్ని. ఎందుకంటే తండ్రి ఏమో బాధ్యతలను బట్టి ఊరి మీదకి వెళ్ళిపోయి, అంటే పని బాధ్యతలను బట్టి వెళ్ళి వస్తాడు. తల్లి కాచుకొని ఎప్పుడు దగ్గరే ఉంటుంది కాబట్టి అమ్మ ప్రేమకు బాగా దగ్గర అవుతారు పిల్లలు. తండ్రి ప్రేమకు దగ్గర కారు, కానీ తండ్రి ఎప్పుడు క్రమంలో పెడతానని చూస్తాడు కాబట్టి శత్రువులా కనపడతాడు. తల్లి ఏమో ప్రేమతో ముట్టికాయలు వేస్తూ ఉంటే కమ్మగా కనపడుతూ ఉంటుంది. ఆ ప్రేమ ముదిరిపోతేనేమో పిల్లల భవిష్యత్తు పాడైపోయే దిశగా నడిపించగలుగుతుంది తల్లి. లేదు, హద్దులు ఉంచుకొని క్రమంలో పెట్టాల్సిన రీతిగా క్రమంలో పెట్టగలిగితే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు వేయగలుగుతుంది తల్లి. ఈ చిన్న మిస్టేక్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా సాధు చేయగలుగుతున్నారు. మనిషి ఏదైనా ఫలాంది నా చేతులు అంటే నేను చెప్పినట్టుగా అది ఉండాలి అనుకున్న దాన్ని బట్టి ప్రతి పశువు విషయంలో కానీ క్రూర మృగాల విషయంలో కానీ అన్నీ బాగానే నడుస్తున్నాయి. కానీ ఈ నాలుకను మాత్రం క్రమం చేయటం, దాన్ని అదుపు చేసుకోవటం అనేది మనిషి వల్ల కాని పనిది. బాగా గమనించండి, ఈ నాలుగుతోనే నువ్వు మంచి మాటలు మాట్లాడుతావు, ఈ నాలుగుతోనే శపితమైన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, శపిస్తూ మాటలు మాట్లాడుతుంటావు, లేదా నిన్ను నువ్వు శపించుకుంటావు, లేదా ఇతరులు ఎవరినైనా శపిస్తావు. ఈ నాలుగుతోనే దేవుణ్ణి మహింపరుస్తావు, ఈ నాలుగుతోనే పచ్చిబూతులు తిడతావు, ఈ నాలుగుతోనే ఆశీర్వచనం పలుకుతావు. అన్ని ఈ నాలుక మీద ఆధారపడి ఉంది. అందుకే జీవ మరణములు నాలుక వశమై ఉంది. జీవ మరణములు వాస్తవానికి దేవుని వశంలో ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఎవరి వశంలో ఉన్నాయంటే జీవ మరణాలు నాలుక వశం, అంటే నీ వశంలోనే ఉన్నాయి. నీవు నీ నాలుగుతో ఆశీర్వచనం పలికితే ఆశీర్వచనమే ఎదుటి వ్యక్తి జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నీ నాలుగుతో శాపగ్రస్తమైన మాటలు పలికితే శాపగ్రస్తమైన మాటలే వారి జీవితంలో అనుభవించడం నువ్వు చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి, ఈ బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఎల్వర్డ్స్ ఏదో ఉంది ఆయన పేరు, అది ఒక నాకు తిరగదగిన నోరు. ఆయన చిన్నతనంలో ఓ స్కూలుకు పంపిస్తే ఆయన వేసే ప్రశ్నలకి ఆ విచిత్రమైన తెలివితేటలు తట్టుకోలేక ఆ టీచర్లు అన్నారు, ఒక లెటర్ రాసి మీ అమ్మకి ఇచ్చేసి ఇచ్చిపోయా, మీ అమ్మాయి చెప్పొద్దు నీకు అన్నారు. సరే అని చెప్పని ఆ మాట చెప్పిన మాటలు ఆలోచిస్తా ఆ లెటర్ ఓపెన్ చేయాలి. చదివే ఉంటుంది. ఆ లెటర్ తీసుకొని పోయి వాళ్ళ అమ్మకి ఇచ్చాడమ్మా, ఇది ఎందుకో మీకు ఇమ్మని చెప్పన్నారు, ఏం రాశారు ఏమో తెలియదు. ఆ తల్లి లెటర్ అంతా చదివి అయిపోయిన తర్వాత ఈ పిల్లగాడు అడుగుతున్నాడు ఆతృతగా, ఏం రాశారమ్మా అంటే, నీకున్న తెలివితేటలకు చదువు చెప్పగల సామర్థ్యం అక్కడున్న టీచర్లు మాస్టర్లకు లేదంటాయా, అందుకే మీకు నచ్చిన స్కూల్లో ఆ పిల్లగాడు చదువు చెప్పగల స్కూల్లో చేర్చమని చెప్పారయ్యా. అవునా, నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయమ్మా అంటే, అవునయ్యా నువ్వు చాలా జ్ఞానవంతుడిగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చాలా జ్ఞానవంతుడు అయ్యా అని చెప్పాను. ఆ తల్లి పలకంగానే ఆ మాటలు నమ్మాడు. అట్లా ఇంకొక స్కూల్లో అతన్ని జాయిన్ చేసింది ఆ తల్లి. పెద్ద అయ్యాడు. ఆ తల్లి కూడా ప్రభునందు నిద్రించింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ జరిగించి
తన తల్లి ఆ ట్రంక్ పెట్టెలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి జ్ఞాపకాలు నేను చూసుకుందని పోతే, ఆ ట్రంక్ పెట్టెలో తన చిన్ననాటి సమయంలో ఒక చీటీ ఇచ్చాడు కదా, అది బాగా గుర్తుంది ఆయనకి. ఆ చీటీ ఏందని చెప్పని గమనించి చూస్తే, చదువు వచ్చింది కదా ఇప్పుడు, చూస్తే మీ పిల్లగాడు పిచ్చోడు, ఇలాంటి వాడు మెంటల్ హాస్పిటల్లో ఉండాలా, ఈ స్కూల్కు దయచేసి పంపించమాకండి, వీడి నుంచి ఇంకా మిగతా వాళ్ళు చెడిపోయేటట్టున్నారు, దయచేసి స్కూల్కు పంపించొద్దు, వీడిని మెంటల్ హాస్పిటల్లో చేర్చండి అని రాసింది. ఆ తల్లి కళ్ళ నిండా నీళ్లు తీసుకొని, ఆ రోజు నీ అంత తెలివి గలవాడు ఈ భూమి మీద లేడంటయ్యా, నీ తెలివితేటలకు తగ్గట్టుగా, నీకున్న తెలివికి తగ్గట్టుగా చదువు చెప్పే టీచర్లు మాస్టర్లు ఇక్కడ లేరంటయ్యా. అవునా అమ్మా నమ్మాడు ఆ బిడ్డ. తల్లిగా, ఓ తండ్రిగా, ఇలాగ జ్ఞానంతో నీ నోట నుంచి ఒక మాట నీ బిడ్డల విషయంలో నువ్వు పలకగలిగితే, అక్షరాల అదే వాళ్ళ జీవితంలో నువ్వు చూస్తావు. కొంతమంది తిడుతుందో, అరే అడ్డగాడిదాన్ని, వాడు అట్నే తయారవుతాడు. ఒకళ్ళు అరే అడివి గాడిదాడు, వాడు అట్నే తయారవుతుంది, ఎగిరెగిరి తన్నుతుంది. గాడిద ఏం చేస్తుంది? ఎగిరెగిరి తన్నుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, పైన భారం పడితే అది మాటినుద్ది, లేకపోతే ఇక అది ఖాళీగా ఉందంటే ఇక ఏమి లేదు, వెనకాల పోతే ఏం చేస్తుంది? ముద్దు పెట్టుద్ది. అది అంతే, చాటించి తన్నుద్ది, ఆడదన్నుతో తెలియదు అది. అరే గాడిద కొడక, అడ్డగాడిద కొడక. ఇప్పుడు గాడిద కొడక అంటే ఎవరు? నువ్వేగా ముందు గాడిద అయ్యేది, తర్వాత నీ పెట్టే కదా గాడిద కొడక అంటే, గాడిదకు పుట్టినోడని. నీకు తెలియకుండా నిన్నే తిట్టుకుంటున్నావు. కొంతమంది పోరంబోగు, ఈ మాటలు మనం సున్నితంగా మనం పలుకుతున్నాం, ముద్దుగా పలుకుతున్నాం అనుకుంటాం, కానీ అదే మాట వారి జీవితాలు నెరవేరినప్పుడు కూర్చొని కుళ్ళి 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 ఆడవలసి వస్తుంది. నేను అందుకే నాకు బాగా కోపం వస్తే ఎదుటోళ్ళని ఆ మంచుడిని పిలవనంట. ఎవరిని? బాగా కోపం వచ్చినప్పుడు మాట ఎన్నోడు అనుకో, ఆ మంచుడిని ఇటు రమ్మనంట. నేనెందుకు పలకాల? శాపం వచ్చును. మీ ప్రభు అన్నాడు, మీ నోట సరస్వతులైనను భూతులైనను దైవ చిత్తానికి వేరే ఏ మాట కూడా రాకూడదు, ఆశీర్వచనమే ఉండాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ తల్లిగా, ఒక తండ్రిగా నీవు ఆశీర్వచనాన్ని నీ బిడ్డల విషయంలో పలకగలిగితే, మరి ఈ బల్బును తయారు చేసిన పెద్ద మనిషి ప్రపంచాన్ని వెలిగించాడు. మరి నీ బిడ్డల విషయంలో నువ్వు సరైన మాట పలకగలిగితే ఖచ్చితంగా వారు ఆ ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. నాలుక చాలా ప్రమాదమైనది, విలువైందని చెప్పారు కదా. ఓ దైవజనుడు స్టీఫెన్ పాల్ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రాంలో చెప్తుంటే విన్నాను సాక్ష్యం. ఓ దేశంలో యుద్ధం జరుగుతూ ఉందట. అయితే కెప్టెన్ కోసం కెప్టెన్ యొక్క ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైర్ చేయాలా వద్దా, ఆగాల వద్దా అని. అయితే అతను ఏం చేశాడంటే, నేను ఫోన్ చేసి మీకు సమాచారం, అదే ఆ కార్లెస్ ఉంటుంది కదా, వాకీ టాకీ, దాని ద్వారా నేను మీకు సమాచారం ఇచ్చేంత వరకు మీరు తొందరపడి యుద్ధం చేయొద్దు, ఫైరింగ్ అనేది చేయొద్దు, ఆగండి అని చెప్పాను. సరే అని చెప్పని ఎవరికోళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉండండి, రెడీగా ఉండండి, కాల్పులకు ఆర్డర్ అనగానే వెంటనే జరిగిద్దురు. కానీ లేదా అవునా కాదా, ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో రాయబారులు ఉంటారు, విదేశాంగ మంత్రి అంటారు ఆయన. పాతకాలంలో అయితే వేగుల వారు, లేదా వేగు చూచువారు, లేదంటే సమాధానం పరచువారు అని చెప్పాను. అయితే ఈ మంతనాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంది మా కండిషన్లు, మా మాట ఏంటి, ఇది అని చెప్పని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫైనల్ అయిపోయింది, ఇక యుద్ధం వద్ద అబ్బాయి, అందరూ సర్దుమానికి ఎవరు కూడా సర్దుకుందాం, సమాధానం అనుకున్నారు. ఈ క్యాప్టెన్
ఆ వాకీ ట్యాగ్ తీసుకొని ఫైర్ నాట్ అని చెప్పిన లోపల ఫైర్ అని విన్నారు, అంతే అమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు. ఫైర్ అనే మాట విన్నాడు. ఫైర్ నాట్ ఎట్ ఆల్, దయచేసి యుద్ధం ఆ కాల్పులు జరపమాకండి. ముందేం చెప్పాలా? జరపమాకండి కాల్పులు అని చెప్పాలి. ఈయన వాడుకలో ఫైర్ అండి, అంతే. వాళ్ళకి ఏముంది, ఆర్డర్ పాస్ అయిందని వెళ్ళిపోయి మొత్తాన్ని ధ్వంసం చేసి వదిలిపెట్టేశారు. ఈ నాలుక వాస్తవానికి ఆయన వాడాల్సింది ఏంది? జరపొద్దు కాల్పులు అని చెప్పాలి. డోంట్ ఫైర్ అని చెప్పాలి. డోంట్ అనేది ముందు చెప్పకుండా ఫైర్ అనేది చెప్పే లోపల వాళ్ళకి అందింది వార్త. ఇక ఏముందిరా, యుద్ధం చేయమన్నారు, ధమ 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 చేయాలనుకుని అన్ని చేసి ఏముంది, దేశం మొత్తం పాడు దెబ్బ అయిపోయింది. అందుకే ఈ నాలుగుతో నువ్వు మాట ఆచి తూచి జాగ్రత్తగా వివేచన కలిగి ఈ నోటి మాటను నువ్వు వాడాలి. అలా వాడలేదనుకో, నువ్వు దిద్దుకోలేని, సరి చేసుకోలేని భయంకరమైన నష్టాలు, అలాగే శాపాన్ని కూడా తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది. అపోస్తల కార్యంలో ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఆ కాలంలో గారడి చేస్తూ తానే దేవుని దగ్గర నుంచి వచ్చినట్టుగా ఆ ప్రాంత ప్రజలను భ్రమపరుస్తూ ఉన్నాడు, మభ్యపెడుతూ ఉన్నాడు. ఈ సంగతంతా సంఘానికి స్తంభాలుగా ఎంచబడిన వారు పేతురు, యోహాను, యాకోబు అను వారు ఆ ప్రాంతానికి వచ్చి వారిని గమనించినప్పుడు అతన్ని గద్దించారు. అలాగే ఇది కరెక్ట్ కాదని చెప్పని అన్నారు. తర్వాత ఈ అపోస్తులను వాడు వెంబడించాడు. తన జీవనం తను చేసుకుంటూనే ఈ అపోస్తుల్ని వెంబడించాడు. వీళ్ళ ద్వారా జరుగుతున్న అద్భుతాలన్నీ చూసి నేను కూడా బాప్తిసం పొందాలని పొందాడు. కానీ తన బుద్ధి మాత్రం మారలా, ఆ గారడి విద్య చేస్తూనే ఉన్నాడు. సగం బాప్తిసం అన్నమాట ఇది, సగం మారు మనసు. ఇప్పుడు పరిపూర్ణమైన మారు మనసును పొంది ఉన్నట్లయితే తుచ్చమైనవి నాకు వద్దనుకున్నప్పుడు వాటిని వదిలేసేయాలి. అలా వదిలేయకుండా బాప్తిస్మే గారడి విద్య. చిట్ట చివరికి అపోస్తుల ద్వారా జరుగుతున్న అద్భుతాలు, ఈ గారడి విద్య వల్ల తాను పొందినటువంటి ఆ శక్తుల వల్ల జరుగుతున్న అద్భుతాలను బేరీజ్ అంటే తోక వేసుకొని చూసుకుంటే నా దగ్గర ఉన్న శక్తుల వల్ల జరుగుతున్న కార్యాల కంటే ఈ అపోస్తుల వల్ల జరుగుతున్న కార్యాలే గొప్పగా ఉన్నాయి. ఎట్టయినా ఇదేదో కొంత డబ్బు ఇచ్చి నేను సంపాదించుకోవాలని పేతురు, యోహాను ఈ దగ్గరకు వచ్చి నేను కొంత డబ్బు ఇస్తాలే కానీ కొంత డబ్బు ఇస్తాను, ఈ డబ్బు తీసుకొని అదిగో మీరేదో చేస్తున్నారు కదా, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఈ చరిత్ర కనపడుతుంది. 17వ వచనం కాడి నుంచి కొంత డబ్బు, ద్రవ్యం అని ఉంటుంది, డబ్బు అది అర్థం, దానికి అర్థం డబ్బు. ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ పేతురు దగ్గర పెట్టి, పేతురు, యోహాను వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో మీరు చేతులు ఉంచినప్పుడు అదేదో వస్తుంది కదా, పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ డబ్బు తీసుకొని నా మీద కూడా మీరు చేతులు ఉంచితే నేను కూడా ఇంకోటి మీద చేతులు ఉంచితే అలాగ అభిషేకం వచ్చేలాగా నాకు ఆ వరాన్ని ఇవ్వండి అన్న. ఆ వరాన్ని ఇవ్వండి అంటే అక్కడ పేతురు అంటున్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనం అంటే 22వ వచనం చూడండి, మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు
కనబడుచున్నదని చెప్పాను. పుట్టినోట్లో చూడండి 3వ వచనంలో, చేదైన పైత్యములోను, అంటే దైవ చిత్తానికి వేరైనటువంటి హృదయ స్థితి కలిగి ఉన్నాడు అతను. గాడి విద్య చేస్తూ బ్రతికేవాడు. తన నోటి చేత ఏమడుగుతున్నాడు ఆ మాట? అయ్యా, నేను కూడా ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాను, నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, అభిషేకం వచ్చేలాగా అంటలా. కొంచెం డబ్బు తీసుకొచ్చి ఆడబెట్టి నాకు కూడా ఆ వరం వచ్చినట్లుగా నా మీద చేతులు ఉంచండి అంటున్నా. పేతురికి అర్థమైపోయింది వీడి తేడా అని. పేతురికి అర్థమైపోయింది వీడు తేడా అని చెప్పాను. తేడా అని చెప్పని అర్థం కాగానే, జాగ్రత్త అబ్బాయి, నీ ఇష్టం, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మంచిది, లేకపోతే మాత్రం ఇక నీ సంగతులు ఇక అంచారు. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడంటే, నువ్వు అడగవలసింది సరైన మారు మనసు పొంది ప్రభు చిత్తమైన యుక్తమైన మాటల చేత నువ్వు గనక ఆయన అడగగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. అలా కాకుండా నువ్వేదో కానుకిచ్చి సంపాదించుకున్నావు వరాన్ని, ఏదో ఒక సహాయం చేసి మందిరానికి సహాయం చేసు, ఏదన్నా బియ్యం బస్తా ఇచ్చో, కొంత ఏదన్నా డబ్బు ఇచ్చో, మందిరంలో ఏదన్నా వస్తువు ఇచ్చో, ఇలా ప్రత్యేకంగా ఏదో ఒక కృపను పొందుకుందా, ఒక ఆశీర్వాదం పొందుకుందా నువ్వు ప్రయత్నం చేసి నిష్ఫలులు అంటే ఏమీ పొందలేనటువంటి వ్యక్తులుగా నువ్వు లేదా మీరు మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సరైన మారు మనసు పొందగలిగితే, పౌలు అంటాడు ఒక చోట ఒక వ్యక్తిని అయితే, అసలు వాడిని అయితే కొన్నాళ్ళ పాటు నువ్వు అసలు గుడ్డివాడిగా ఉండిపో అన్నాడు పౌలు. కొన్నాళ్ళ పాటు ప్రభా వీడిని కొన్నాళ్ళ పాటు నువ్వు గుడ్డివాడిగా ఉండిపో అని చెప్పని పౌలు ఈ గారడి విద్య చేసేటువంటి సీమోని అట్టుకుంటా పౌలుని వదిలిపెట్టకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా, దేవుని పనిని పాడు చేస్తున్నట్టుగా కనబడేసరికి ఏకంగా ఒకటే మాట, నువ్వు కొన్నాళ్ళ పాటు గుడ్డివాడికి ఉండిపోవాలి. ఇక వాడికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ మనుషులు కానీ ఏం కనపడుతుందా, దేవుని పనిని పాడు చేస్తున్నాడు అని చెప్పని అలాగా ప్రార్థించి దేవునికి అప్పచెప్పేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము పొందేది మారు మనసు, సరైన మారు మనసు అయితే నిశ్చయముగా నీవు రక్షణ నిశ్చయత కలిగి రక్షణ బాప్తిసం పొందినట్లయితే ఈ గాడి విద్య చేస్తున్నటువంటి సీమోన్ అనేవాడు అతనిలాగా నువ్వు బ్రతకలేవు. చావైనా రేవైనా దేవుడే నాకు కావాలని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని ఆయన బచ్చలాడుతావు. యుక్తమైన మాటల చేత నీవు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, రాహాబ్ అనే వేశ్యను చూడండి. వేగులు వారు వచ్చారు. వేగులు వారు ఇద్దరిద్దరు చొప్పున జతలు జతలుగా పంపించాడు యెహోషువ. ఓ 10 మందిని, 12 మంది గోత్రకర్తలు ఉంటే 12 మంది జతలు జతలుగా విడివిడిగా వెళ్ళిపోయారు కనాను దేశంలోకి. ఎవరి మీద దృష్టి పడలేదు కానీ రాహాబ్ అనే వేసి ఇంటికి వచ్చిన ఆ ఇద్దరి మీద ఆ దేశ నివాసుల యొక్క చూపు పడదు. నీ ఇంటికి ఇద్దరు వచ్చారు కొత్తగా, ఎక్కడో వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎవరు రాలేదయ్యా. ఏం ముందుగానే ఆ ఇద్దరిని అటక మీదకి ఎక్కించంటే ఆ పై, ఇప్పుడు మన ఇంట్లో కనుక బల్లలు పోస్తారు కదా, అట్లా బల్లలు అటకలు కడతారు. ఆ పైన ఆ సామాన్ల మధ్య దాచిపెట్టి మౌనం ఉండండి కొద్ది సమయం అని దాచిపెట్టి వాళ్ళతో వచ్చిన వాళ్ళతో చెప్తుంది, వాళ్ళు ఎవరు రాలేదు, ఇప్పుడే అటుగా దాటిపోవడం చూశాను.
వేసి దగ్గరికే వచ్చి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు శరీర సుఖం కోసం అక్కడికి వచ్చి కొంచెం రోకలు అంటే డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చి వాడు సుఖాన్ని పంచుకొని పోతారని చెప్పని ఎక్కడికి పోయినా ఇక్కడికి వచ్చే పోతారని వాళ్ళ గురి. ఆమె దగ్గర అయితే కరెక్ట్ అడ్రస్ దొరుకుతుందని అడిగితే ఇక్కడ దాటిపోవడం చూశాను, అవునా అని చెప్పని వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి వీళ్ళని దించి, అయ్యా నన్ను నా ఇంటి వారిని గుర్తు చేసుకోండి, మీరు నిత్యము ఈ కానాను దేశాన్ని మీ పితరులకు దేవుడైన ఆకాశమందులున్న మహాదేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఈ ప్రాంతమంతా నాశనం చేస్తారు, దోచుకుంటారు, మీకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తారు. ఎందుకంటే ఐగుప్తులో 10 అద్భుతాల గురించి మేము విన్నాం, ఎర్ర సముద్రం పాయలవటం మేము విన్నాం, అరణ్యంలో మిమ్మల్ని నడిపించిన విధానం, ఎదురొచ్చిన రాజును చంపటం, ఆ ఎరికో గోడలు ఎవడి వల్ల కాదు కానీ ఏ ఆయుధ సహాయం లేకుండా ఎరికో గోడలు పడగొడతాం. ఆ విషయాలన్నీ మేము విని మా ఒంట్లో వణుకు పుడుతుంది. మేము మీ గురించిన విషయం, మీ దేవుడి గురించిన విషయం వింటే భయం పుడుతూ ఉంది, పురిటి నొప్పులు అంటారు కదా, అలా వణుకు వస్తూ ఉంది. దయచేసి నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఏ హాని చేయదని ఒక మాట ఇవ్వండి. ఆ వేగుల వారు అంటున్నారు, మేము దాటి ఏ కిటికీ గుండా అయితే మేము వెళ్ళిపోతున్నామో ఆ కిటికీకి ఎర్రటి దారం ఒకటి కట్టుకో, ఎర్రటి చొగరు దారం అని. చొగరు దారం అంటే ఇప్పుడు తాలిబొట్టుకి తెల్లదారం బాగా ఇంత లెంత్ తీసుకొని దార పొండను అట్లా లాగుచా చివరకు దాన్ని పసుపు పూసి మంగళసూత్రం ఎక్కించారు కదా, అట్టాడి ఎర్ర చగర దారం. ఆ దారాన్ని తీసుకొచ్చి ఆ కిటికీ కట్టుకో. నీకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకో, బయట ఎవడని ఉంటే మాకు సంబంధం లేదు. ఆ రహాబ్ అనే వేశ్య ఆ వేగుల వారితో యుక్తిగా ఒక నిబంధన చేసుకున్న దాన్ని బట్టి తన వారందరిని సంపాదించుకోగలిగింది. ఆమెన్, హల్లెలూయా. దేన్ని వాడి? ఈ నాలుకను యుక్తిగా అంటే తెలివిగా వాడి తన వారందరినీ రక్షించుకుంది. విచిత్రం ఏందో తెలుసా? హెబ్రీ పత్రిక 11 విశ్వాసుల జాబితా. ఆ జాబితాలో ఏం పేరు రాయబడింది? ఆమెన్, హల్లెలూయా. నాలుకను సరైన రీతిగా వాడితే అలా ఉంటుంది. ఓ పెద్ద ఆయన చేసిన పొరపాటును బట్టి దారిదేక దేవుడు శిక్ష అది. తన కొడుకే తను చంపటానికి తరుముకుంటా వస్తున్నాడని వాడి చేతిలో ఎదురెదురు పడితే తండ్రి కొడుకుని చంపేస్తాడు. వాడి చేతిలో, నా చేతిలో వాడి చేతిలో నేను ఎంత గోలెందుకు, కొన్నాళ్ళు ఏడవచాడు తలదాల్చుకుంటే పోతే అని చెప్పని వెళ్తా ఉన్నాడు బ్రతుకు జీవుడు అంటూ చేతగాని వాడిగా వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఒకడు చూశాడు. చూసి వాడు అంటాడు, ఛీ పో కుక్క, ఛీ పో కుక్క. వాస్తవం తెలియదు. సౌలు కుటుంబీకులు ఆ సౌలు పాపాన్ని బట్టి ఆ పతనం వచ్చింది, ఆ వంశం అంతా ఊడ్చివేయబడిన సంగతి ఈ షిమి అనేవాడికి తెలియదు. దావీదు పక్కన తన అనుచరులు అందరికి తెలుసు. ఈ షిమి అనేవాడు సంగతి ఏదో ఎరుగకనే దావీదు అట్లా పోతుంటే దుమ్మెత్తి పోసి అట్లా మట్టి ఎత్తి ఇసిరి కొట్టి చీ పో కుక్క అని చెప్పారు. ఆ మాట అనగానే దావీదు పక్కన ఉన్న మేనల్లుడు సెరుయా, దావీదు యొక్క అక్క తోడబుట్టింది, సెరుయా కుమారులారా అని రాసి ఉంటుంది అక్కడ. మేనలుడే యోబు. ఆ యోబు అంటాడు, ఏలిన వాడు ఒక్క మాట ముక్కలు నరికి వాడిని కాకులకు గద్దలకు ఇసిరేస్తా. రాజు నిన్నంత మాట అంటాడంటే ఈ మాటను బట్టైనా ఒకవేళ నేను చేసిన పొరపాటును బట్టి రోషం తెచ్చుకొని నా ప్రభు పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని పశ్చాత్తాపడి ఆయన కనికరాన్ని వేడుకుంటానేమో అని ఒకవేళ దేవుడు ఆజ్ఞాపించాడేమో. మాట్లాడిన వాడిని
ఎదుటివారి నోటి మాటల వల్ల నిర్హేతుకమైన నిందలు, కారణం లేదు, హేతు లేదు. హేతు లేదని నిర్హేతుకము అంట. ఏంది? ఏ కారణం లేకుండా నీ మీద నిందలేస్తున్నా, అవమానిస్తున్నా, బురద చల్లుతున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నా, నువ్వు మౌనంగా దేవునికి అప్పచెప్పుకో. అక్కడ నిన్ను తగ్గించుకోవటం, ఓర్చుకోవటం, ఓర్పు కలిగి ఉండటం, దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవునికి అప్పచెప్పటం అనే పాఠం నేర్చుకుంటావు. ఓ టైం ఉంటుంది, గోబలు పగిలిపోతాయి అన్నమాట ఒక్కొక్కడికి. వాస్తవం. నా జీవితంలో కూడా చాలా మంది వీడి చాడ ఏదో నిరూపిద్దామని చెప్పని ప్రయత్నం చేశారు, రోడ్లు పట్టారు, అల్లరి పాలయ్యారు, కుటుంబాలన్నీ శాపగ్రస్తమైన, కొందరైతే టపా కట్టారు. ఇప్పటికీ కొంతమంది అదే ప్రయత్నంలో ఉన్నారు. వీడెంత కరెక్ట్గా తేలుతాడు, వీడి సంగతి, నా సంగతి తేల్చేదేను. ఉంటే ఇంట్లో మంచంలో రోగంతో మూలుగుతాను ఉంటావు, లేదా హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఎక్కడో ఉంటావు. కాదుకూడదు అనుకుంటే ప్రభువుకి గనక కోపం రేగిస్తే నిన్ను దేశపోయి ఆ గొంతులో పెడతాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. దైవజనుడి మీద ఏదో నిందలు, ఏదో వెతుకుతాం, రంధ్రాన్వేషణ. నువ్వు రంధ్రాన్వేషణ చేసే లోపల అనకూడదు కానీ నవరంధ్రాలు ఆయన చేయాల్సినవన్నీ ఎటు నుంచి నీకు గుంతలు తవ్వితే నీ బండారం అంతా బయటకు వస్తుందో మొత్తం ఆయన గుంతలు తవ్వి రోడ్డు మీదకు తెచ్చి పెడతాడు. అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది నిన్ను నువ్వు ఎంత రోతగా బ్రతుకుతున్నావు, నీ కుటుంబం ఎంత రోతగా ఉందో, నీ వాళ్ళు ఎంత రోతగా ఉన్నారో నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. దావీదు ఈ సిచ్యువేషన్లో నేను నేర్చుకున్న పాఠం అదే. ఎవరైనా ఏదన్నా అంటే మౌనంగా ఉండి దేవునికి అప్పచెప్తు, నువ్వు చూసుకో ప్రభు అని మాట్లాడను. నేను మౌనంగానే ఉంటాను. నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, గాయపరుస్తున్నా, వ్యతిరేకంగా ఉన్నా. కొంతమంది సున్నితంగా పైకి ప్రేమను కనపరుస్తారు, అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని వాడు చేసిన వ్యవహారాలన్నీ చేస్తుంటారు. నా ముందు చాలా కపటంగా ప్రేమతో కనపడుతారు. నేను దాటిపోగానే యథావిధి తదా రాజు అన్నట్టుగా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా ఉనికిలోకి, అంటే నా వినికిడిలోకి తీసుకొస్తూ ఉంటాడు. అన్నీ వినిపిస్తూ ఉంటాడు. పలానా ఇట్లా ఉంటుంది, పలానా చోట పలానా వాళ్ళు. నేను అన్నీ కూడా నాకేం తెలియదు అన్నట్టు మౌనంగా ఉంటాను. ఎందుకంటే ఆజ్ఞ ఇవ్వాల్సిన ఆయన ఆజ్ఞ ఇస్తే అప్పుడు మాట్లాడుతాను, ఆజ్ఞ ఇవ్వాల్సిన ఆయన ఆర్డర్ ఇస్తే అప్పుడు నా రియాక్షన్ ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, నాకేమి జాత కాదు. నాకు జాతనైందల్లా ఈ పూట బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదాం అనుకున్న నిర్ణయమే. కానీ అది కూడా జాత కాదు. నువ్వు సేవ చేయాలను, నువ్వే చూసుకో ప్రభువా, నువ్వైతే కరెక్ట్గా పరిష్కరించగలవు. నువ్వు పరిష్కారం చేస్తే ఇక అది ఎప్పటికీ సమస్య కాదు. నువ్వు ఒక సంగతి తెలిస్తే అది ఎప్పటికైనా ఇక అంతే. చేసే ప్రార్థనలకు, వ్యక్తుల విషయంలో సమస్యలు పరిష్కారం కాకపోయినా మౌనంగా ప్రార్థన చేస్తానే ఉంటా. ప్రార్థన చేస్తా, ఎక్కడ కూడా ఎనికి తగ్గేదే లేదు. ప్రార్థన చేస్తానే ఉంటా. నాకు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా అన్నది సమస్య కాదు. నేను ఈరోజు ప్రార్థన చేయాలి, ఆయన నిర్ణయ కాలంలో ఆ సమాధానం వచ్చుద్ది. అంతవరకు నేను ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి, విశ్వసించాలి. ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ముందుకు ఆయన పని విషయంలో దృష్టి పెట్టి సాగిపోవాలి. ఇదే ప్రభు నాకు నేర్పింది. నా నిర్ణయ కాలంలో నేను ఇస్తాను ప్రార్థన. అయితే నువ్వు కృంగుపడి ఇదిగో ఇది నాకు జరగలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను, నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి ప్రార్థన, ఈ సెక్షన్ లేదు. ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. ఇక ఆయనే చూసుకుంటాడు మిగతా. ఏది నాకు లాభమో, ఏది ఆశీర్వాదమో, ఏది యుక్తమో, ఏది ఎప్పుడు అవసరమో అన్నీ బాగుగా ఆయనకు మాత్రం తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాగా మాంసంగా కౌగిలించిన పరిస్థితి అన్నమాట. నా ప్రభు ఏదైనా మేలే చేస్తాడు. మొండిగా నమ్మి అడుగులేయటమే. నాకు ఇది చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేయను అలిగి కూర్చుంటే ఎవడన్నా వచ్చి చేస్తాడా? కదలాల్సింది ఆయనే, చెయ్యాల్సింది ఆయనే. ఆయన ద్వారా ఈ పని జరుగుద్ది.
అలా అని చెప్పని కొంత ప్రయత్నం చేసి నేను అనుకున్న ఈ సమయంలో ఇది జరగలేదు కాబట్టి ఇక నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, విజ్ఞాపన చేయను, ఇక నేను చచ్చిపోతా, చస్తే బాగుండు, నేను ఇక పోతా అంటే యేసు నామములో ఆయన అన్నంటే ఇక అంతే. తెల్లారి పాడికి రెడీ చేయాల్సి వస్తుంది. నేను ఎన్నిసార్లు అడుగుంటాను, నన్ను బతకటం నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను. 4.5 ఏళ్ళు ఏడ్చా రక్షణ పొందే. ఆయన ఆమెను అనలా. తెలియక అజ్ఞాన స్థితిని బట్టి చేస్తున్న ప్రార్థన కొంత నడవని, కొంత నలగని, కొన్ని పరిస్థితులు అడుగులు వేయని పూర్తిగా లైన్లోకి వస్తాడు. అప్పుడు ఆ రోజు నేను ఎందుకు ప్రార్థన ఆమెను అన్నప్పుడు అంగీకరించలేదో అప్పుడు అర్థమైందని చెప్పని ప్రభు ఎంతో సహిస్తూ నిన్ను క్రమంలో పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. నువ్వు అడగంగానే ప్రార్థనకు సమాధానమే లేదు, నువ్వు అనుకున్నది జరగలేదని నిరుత్సాహపడి ఎన్నిదిరిగి నాకు దేవుడు ఏం చేశాడన్న పరిస్థితికి రామాక. ఆయన ఇచ్చే సమయంలో ఇస్తాడు, ఆయన చేయాల్సిన సమయంలో ఆయన కార్యం జరుగుతుంది. అయితే నువ్వు విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు, ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మానవద్దు. చేయాలి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, విజ్ఞాపన చేయాలి, ఉపవసించి ప్రార్థించాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి, చేతనైతే జాగరణ ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, ప్రభుతో ఎక్కువ సమయం గడపాలి, ప్రభు పోలికలోకి నేను మారాలి. దైవజనుడు ఒఫీరాయ్ గారు రాసుకున్నాడు, నీవు పలికినా నిన్ను ప్రేమించేద, పలకకయున్నను నిన్ను ప్రేమించేద, ప్రత్యక్షుడవగు అంటే నాకు కనపడితే నేను ప్రేమిస్తానయ్యా, ప్రత్యక్షం కాలేదా అయినా ప్రేమిస్తాను, సర్వకాలంలో సర్వ అవస్థలలో మానక నిన్ను కొలిచేదయేసా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో. ఈ పాటలో ఆయన రాసుకున్న మాటలు ఘనత కలిగిన ప్రేమిస్తాను. ఆ ఘనత అంటే యాడ్ చేశాడంటే అవమానమైనా సరే, ఘనతలో నిన్ను ప్రేమించదు. ఘనత వచ్చిందా ప్రేమిస్తానయ్యా. ఆ ఘనత అంటే అవమానం కలిగిన నిన్ను ప్రేమిస్తా, మానకు నిన్ను పూజిస్తా, ప్రార్థిస్తానయ్యా, కానీ నువ్వు నాకు కావాలయ్యా. ఆయన రాసుకున్న పాట, ఆయన హృదయ ఆవేదన ఆ పాట, నా బలమై ఉన్న దేవా. ఇట్లా కొంతమంది భక్తుల జీవితాలు, కొంతమంది భక్తుల సాక్ష్యాలు బైబిల్ గ్రంథం చూపిన స్థితిగతులన్నీ గమనించినప్పుడు నేను వాటిని నా బ్రతుకులోకి కొన్ని సందర్భాలు అన్వయించుకున్నప్పుడే నా ప్రభు కృప తోడై ఈరోజు ఏదైనా సరే ఆయన వైపే చూస్తూ భక్తి సాధన చేయడానికి. చాలా మందికి ఆశ్చర్యం, అది తినడానికి ఉండదు, రూపాయి ఖర్చులకు ఉండదు, వేసుకునే వస్త్రాలు. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న బట్టలు 4 ఏళ్ల క్రితం కుట్టించినాయి. అయ్యే బట్టలు వేసుకొని తిరుగుతానే ఉన్నా 4 ఏళ్ల నుంచి. చూసిన వాళ్ళకి అర్థమైంది, ఈ 4 సంవత్సరాల నుంచి అయ్యే బట్టలు దొరుకుతా. తినడానికి అంతంత మాత్రం కొంత కటకటలాడుతుండే పరిస్థితి ఏనాడు కూడా మా దగ్గర ఇది లేదని రోడ్డు ఎక్కి కానీ పక్కన అడగటం కానీ ముఖాన లేదన్న ఆ పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు చూసినా మౌనంగా, ఎప్పుడు చూసినా అంతే కనపడుతుంది. విచిత్రంగా ఉంది ఈ భక్తి, ఎందుకు విచిత్రం నేను చెప్పనా. మంచి డెప్త్లో ఉన్నప్పుడు, గాయమైనప్పుడే నేను పాటలు రాస్తూ ఉంటా, దేవుని పాదాలు పడు ప్రార్థన ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటా. అలాగ ట్యూన్ చేశాడు దేవుడు. ఎదుకొచ్చాడు దావీదు అంటున్నాడు, తిట్టని ఈ కారణాన్ని బట్టే నేను రోషం తెచ్చుకున్న ప్రభు పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటా అంటున్నాడు. వదిలిపెడతానంటలేదు, ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ఈ నిందలు, ఈ అవమానాలు, వాడు చిత్కరించటం, తృణీకరించటం, దుమ్మెత్తిపోయటం, మట్టి కొట్టుకొని పోతారని చెప్పాను అంటాం. మరి మట్టి పట్టుకొని నేలకి కొడతాం అంటే ఏంది? అంతే కదా అర్థం. అన్నీ నా ప్రభు పాదాలు ఇంకా గట్టిగా పట్టుకోవటానికేనేమో ఈ పరిస్థితులు అన్నీ కానీ ఒక రోజు వచ్చింది, రాజు తప్పేం లేదని షిమ్యి అనేవాడికి తెలిసింది. విచిత్రం ఏం తెలుసా, రాజు ఎదురుకొచ్చి సాగిలపడ్డది వీడే ప్రప్రథమంగా వచ్చి. దావీదు
దావీదు అన్నాడు, ఇది సంతోషించవలసిన రోజు కాబట్టి నేను చేయను, వెళ్ళిపోవాలి. కానీ సొలొమోనుకు చెప్పాడు, షిమి అనేవాడు చేసింది ఇలా ఉందిరా అబ్బాయి కుమారుడా, పితరుల స్వాస్థ్యానికి వాడిని అప్పచెప్పేసి వాడిని రక్తం ఒలికించకుండా ఉండొద్దు అంటే ఖచ్చితంగా వాడిని చాలా చెగనరుకు. పితరుల స్వాస్థ్యం అంటే ఆ సమాధి తోట, దానికి అప్పచెప్పేసి మట్టికి మట్టే పితరుల స్వాస్థ్యం, దానికి వాడిని అప్పచెప్పేసారు అబ్బాయి సొలొమోను అంటే సరేనా అన్న. సొలొమోను కూడా డైరెక్ట్ పోవాలి షిమి మీదకి, నాకు తెలియకుండా ఊరు దాటావా, నీ సావుకు నువ్వే కారణం. సరే రాజా అండు. దూర బంధువుడు కబురు పెట్టాడు, రాత్రికి రహస్యంగా పోయించాడు. ఈ లోపల కబురు అందింది రాజుకి, షిమి అనేవాడు నీ ఆజ్ఞను మీరాడని. పట్టరండి వాడు. ఎవరు అక్కడ? వాడి మీద పడి తల తెగ నరికి వాడి దేశంలో పాతి పెట్టండి. నీ మీద అవమానాలు, నిందలు, కాని మాటలు పలికిన ప్రతి ఒక్కడికి ప్రభు చిత్తమైతే చావు రావచ్చు, లేదా నిన్ను హెచ్చించి వాడిని ఎదుటికి తీసుకొచ్చి నిలబెట్టొచ్చు. బతికినంత కాలం సిగ్గుతో బతికేలాగా చేస్తాడు ఆ ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దావీదుని ఎంతో మంది తృణీకరించారు అదే నాలుకతో. ఈ నాలుక విలువగా వాడితేనేమో విలువైంది, అనాలోచనగా ఉపయోగపడితే చావునైనా తెచ్చుద్ది, శాపానైనా తెచ్చుద్ది. ఏలియా వచ్చి దేవుని శాసనాన్ని నిర్ణయించి ప్రకటన చేస్తే ఆహాబు సైలెంట్ గానే ఉన్నాడు. యెజబెల్ అమ్మ ఒకళ్ళ ఇంట్లో అమ్మగారి పెత్తనం, దాని నోరు తెరిచే అమెరికాలో కంపే, ఆ కోడలు అల్లుడు కూచుల్లో కొడుకు ఈ నోరు ఎప్పుడు పడిపోతే బాగుండు అనుకుంటా ఉంటా. ఏంది ఈ యెజబెల్ అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది అత్తలుగా, తల్లులుగా, కూచులుగా, కోడళ్ళుగా కూడా ఉంటారు. దయచేసి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ యెజబెల్ అమ్మ ఏలియాని శాసిస్తుంది. ఏలియా 850 మందిని చంపానని చెప్పని విజయ అట్టహాసంతో, విజయం పొందానని సంతోషంతో విర్రవీగుతున్నావు కదా, నీకు ఉందలే చూడాను. వాళ్ళలో ఒకటిగా నేను చేయకపోతే చూడు, అంతకంటే ఘోరమైన కీడు నాకు వచ్చును గాక అందాను. ఏలియా అండో, నాబోతు వాని కళ్ళం దగ్గర 2 తప్పుడు సాక్షులను పెట్టి వాడిని చంపించి పొలాన్ని మీరు పొందుకున్నారు కదా, అక్కడ అతని రక్తం కుక్కలు నాకినట్టే మీ ఇద్దరి రక్తం కూడా, నీ భర్తది నీది యొక్క రక్తాన్ని కూడా కుక్కలు అట్నే నాకుతాయి అన్నాడు ఏలియా. యెజబెల్ అమ్మ శాసనం ఏం నెరవేరలా. ఏలియా చెప్పింది అక్షరాల. అహాబు యుక్తిగా ముందు మారు మనసు పొందినట్టు మారు మనసు పొందాడు. అయినా కానీ తన దాసుని ద్వారా చెప్పబడిన మాట ప్రకారం అహాబు రక్తం కుక్కలు నాకే, యెజబెల్ అమ్మ రక్తం కూడా కుక్కలు నాకే. విచిత్రం ఏంటంటే యెజబెల్ అమ్మ ఈ చేతులు, పాదాలు, ఆ తల తప్ప మొత్తం కుక్కలు తినేసాయి. ఇంకా అయ్యే కనపడలేండి, ఇంకేం లేవు. 2 రాజులు 10వ అధ్యాయం చూడండి, అక్కడ ఉంటుంది. విచిత్రం ఏంటంటే 70 మంది పిల్లలు చంపుకుంది కళ్ళ ముందే. వాళ్ళు చచ్చిన తర్వాత ఏం చచ్చింది. దైవజనుడి మీద నోరు జారినందుకు శాపగ్రస్తమైపోయింది ఆ కుటుంబం అంతా. అభిషేకించబడిన దైవజనుడి విషయంలో నడుము బిగించింది, నోరు జారింది. ఈ నాలుగు ద్వారానే కదా ఆ మాట బయటకు వచ్చేది. నోరు జారింది. దయచేసి బాగా గమనించండి, ఈ నాలుక ఎంత విలువైందో అంతే ప్రమాదాన్ని, శాపాన్ని కూడా తెచ్చిపెట్టుద్ది. అది బాగా గమనించుకోవాలి. అందుకే సామెతల గ్రంథం అంటుంది, మౌని జ్ఞాని అని పిలువబడతాడు. 141వ కీర్తనలో కూడా దావీదు అన్నాడు, దేవా నా పెదాలు కాపెట్టు, నా నోటికి మాట అదుపుగా వచ్చేలాగా, పొదుపుగా వచ్చేలాగా, యుక్తిగా వచ్చేలాగా నాకు సహాయం చేయి. తొందరపడి ఏ మాట కూడా నేను పలకకూడదయ్యా. నేను మౌనంగా ఉండాలి. నేను ఎప్పుడు ఏ మాట పలకాలో అప్పుడే ఆ మాట పలకాలి. దానికి మించి ఇతరమైన మాటల్లో గలగల మాట్లాడుతావు,
లేఖనం అంటుంది, విస్తారమైన నోటి మాటల వల్ల దోషణ పొరల నేరక మానదు. దోషణ అనేది వచ్చేస్తుంది. అందుకే నువ్వు మౌనంగా ఉంటావు మేలు. మౌనంగా ఎంత మౌనంగా ఉంటావో, ఒకవేళ వాళ్ళు నిన్ను నిందించవచ్చు, మౌనంగా ఉండు దేవునికి అప్పచెప్పి. కొంతమంది అయితే కుటుంబంలో ఉన్న సమస్యలు తీసుకుపోయి ఆ ఇంటి ఆంటీకి, ఆ ఇంటి అత్తకి, ఆ ఇంటి అక్కకి, ఆ ఇంటి చెల్లెలకి, వీళ్ళకి అంతా ఏంటంటే సింపతి. వీళ్ళ బాధను చూసి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత బాధపడుతున్నా, నువ్వు ఎంతగా శ్రమ పడ్డావు అనగానే ఇంకాస్త రిలీఫ్ అయింది అనమాట. ఆహా, నన్ను అర్థం చేసుకునేవాడు దొరికారు. నీకు వాళ్ళని వదిలిపెట్టకుండా ఆ బ్యాండ్ బాది పాండుకే పని మీద ఉంటారు. అసలు అంత వలవల ఆ పరిస్థితి నీకు కనపడినప్పుడు దేవుని సన్నిధిలో పోయి ప్రార్థన చేయి. దేవుని పాదాల పట్టుకు ఆయన ఖచ్చితంగా కృపణిస్తాడుగా, ఆయన చక్కగా వింటాడుగా, ఆయన సరైన పరిష్కారం చూపిస్తాడుగా. ఆ పని చేయమండి. ఎందుకంటే దేవుడు యేసయ్య వచ్చి నీ పక్కన కూర్చొని, అమ్మా ఇంతగా కష్టపడుతున్నావా, ఇంతగా వేదన పడుతున్నావా, ఇంత కన్నీరు కారుస్తున్నావా అంటే ఎంతో లోతైన గాయమైందమ్మా, అమ్మ నీ కష్టం సామాన్యమైంది కాదు అని చెప్పడు. కాబట్టి అలా చెబితే నా హృదయంలో రిలీఫ్ రాదు. కాబట్టి ఆరుగు మీద కూర్చొని, లేదా ఆంటీ ఇంటికో అక్క ఇంటికో వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఏడుచో ఎందుకు ఉపయోగం? ఒకనొక నాడు నీ భర్త గురించి తప్పుడు చెప్పి తర్వాత వాడు సరి చేయబడితే, ఒకనొక నాడు నీ కోడల గురించి తప్పు చేస్తే ఆమె సరి చేయబడితే, ఒకనొక నాడు నీ అల్లుడు గురించి తప్పు చేస్తే వాడు సరి చేయబడితే, ఒకనొక నాడు నీ అత్త గురించో మా గురించో తప్పుగా చేస్తే వాడు సరి చేయబడితే, పరువు దుపాతి నీదే కదా. ఈ పనికి మాలినది సరిగుంటే ఇది అంతెందుకు, కాచోపి పడితే బాగుండు కదా. చూడు ఎంత విచిత్రంగా మారిపోయారు అంటారు జనం. ఆళ్ళకి చెబుతారు టామ్ ఇంటికి ఊరు మొత్తం ప్రచారం అయిపోయింది. నీ సమస్య ఏంటో, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఏంటో గోడంతా దేవునికి అప్పచెప్పు. వాళ్ళు ఊరికి దేవునికి చెబితే ఊరికి చెప్పడేసే తిరిగి మళ్ళీ నీతోనే మాట్లాడుతాడు. సమస్యకు పరిష్కారం ఏంటో చూపిస్తాడు. నేను అందుకే ఊరితో చెప్పను. ఎంత వేదనైనా, ఎంత బాధ అయినా, సమస్య అయినా డైరెక్ట్గా మందిరానికి పోతా, ఇలా ఉంది ప్రభు పరిస్థితి అని చెబుతారు. సంఘ పరిస్థితి అయినా, కుటుంబంలో పరిస్థితులైనా, కుటుంబంలో ఉన్న వ్యక్తుల స్థితిగతులైనా అన్ని దేవునికి అప్పచెప్పి మౌనంగా చూస్తాడు. నా మీద ఏ భారం పెట్టుకోను. నేను అందుకే అంత ప్రశాంతంగా తిరుగుతూ ఉంటా. నేను ఉచ్చులోకి వెళితే దేవుడు వచ్చి అంటాడు, నువ్వు వెళ్ళ మాకు ఉచ్చులోకి అని. దయచేసి నీ మాట ఎంత పొదుపుగా ఉంటుందో అంత నెమ్మదిగా నీ కుటుంబం, నీ కాపురం కూడా ఉంటుంది. భర్త రాంగా బాధిపడు. నేను దైవజనుడు అంటా ఉన్నాడు. తన పెళ్లి చేసుకున్నప్పుడు, ఒఫీరయ్య గారు పెళ్లి చేసుకున్నప్పుడు మొదటి రాత్రి మొదలుకొని 3 సంవత్సరాల వరకు ఆమె ఒంటి మీద చెయ్యనియకుండా చెయ్యి అని చెప్పి దూరం పెట్టేదంట. ఇదేంది ప్రభా, నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకున్నాను, ఈ టార్చర్ ఏందయ్యా అనుకోండి. 3 ఏళ్ళు ఆ నరకయాతను అనుభవించు. తర్వాత పిల్లలు కలిగిన తర్వాత విడాకులై వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉంటే గుంటూరు నిన్న విన్నాను ఒక సాక్ష్యం. లాడ్జీలో ఉంటే గుండెపోటు వచ్చి ఇదై 3 స్టేర్లు దిగొచ్చి ఆ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గర పోయి చూపించుకుంటే నువ్వు బతక కూడా చచ్చిపోవాలి కదా. కారణం ఏందని చెప్పానంటే గుండెపోటు వచ్చింది. హైదరాబాద్లో మళ్ళీ పోయి ఇల్లు ఇచ్చిన మందులు అవన్నీ తీసుకుని హైదరాబాద్ పోయి చూపించుకుంటే గుండెపోటు ఏం కాదు కానీ ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నావు. ఏందని ఏముందంటే ఇంట్లో భార్య వల్ల సఫరం. అప్పుడు దైవజనుడు అన్నాడు, భార్య బలహీనమే కానీ గుండెపోటు తెప్పించుద్దని. డాక్టర్లు అంచనా అంట, హార్ట్ అటాక్ ఎక్కువ మగవాళ్ళకి వచ్చిందంట, ఆడవాళ్ళకి రాదంట. కారణం ఏంటంటే ఉన్న బాధ అంతా కళ్ళు దారగాడ పోసి మొత్తం ఎదిరించుకొని బయటకు వచ్చారంట. మగవాడు అయితే ఏడవలేక లోపల ఆ బాధ అంతా దిగమింగుకుంటా మౌనంగా చూస్తాడు. తొందరగా హార్ట్ అటాక్ వచ్చేది మగవాడికి అన్నట్టు. ఈ కారణాన్ని బట్టి నీకు వచ్చిందబ్బా ఈ ఒత్తిడి, అది హార్ట్ అటాక్ కాదు.
ఏంది ఆయన రాగానే పట 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 పొడుతూ ఉంటే ఇక వాడు లాగి 4 బేగటం, ఏడు నెమ్మది లేదని ఇంకొక ఇంట్లో పోయి కాపురం మొదలు పెడుతుంది. వాస్తవం ఇది. ఎన్నాళ్ళు ఉంటాడు వాడు మౌనంగా? నువ్వు ఏ దరిగో ఇటు దరిగి రానికపోతే వాడు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు? సప్పకి ఇంకోటి చూసుకుంటాడు. అప్పుడు 2 కాపురాలు మొదలైంచి ఎర గుమ్మడి ఉంటుంది అనమాట. నిన్న ఈడ దుమ్ము దంచడం, ఆడపోయి కూర్చొని సప్పగా ఆడ వండి పెట్టింది తిని కమ్మగా పండుకుంటాడు. భర్తగా నువ్వు తాగొచ్చి బిర్రుగా నీ భార్యని అంటే ప్రయత్నం చేస్తే లెక్కలు రాస్తూ ఉంటాడు ఆయన పైన. ప్రతి లెక్క రాచడు. నువ్వు ఎక్కడ తాగి కారు కోత కూసావు, భార్యనైనా, కడుపును పుట్టిన బిడ్డలైనా, అత్తనైనా, మామనైనా, సేవకుడైనా మొత్తం లెక్కలు రాసి ఉంటే అబ్బాయి జాగ్రత్త, నీ ఇష్టం. నీవు నీ నాలుకను పొదుపుగా వాడితే, నువ్వు మౌనంగా ఉంటే ఏంది నీకు క్షేమం. నాలుక విలువైనది, అలాగే ప్రమాదకరమైనది. నువ్వు మౌనంగా ఉండి తగుమాత్రంగా మాట్లాడదని ప్రయత్నం చేస్తేనేమో జ్ఞానిగాను ఆశీర్వాదం సంపాదించుకున్న వాడిగా ఉంటావు. మూర్ఖంగా తొందరపడి ఉందిలే కదా నాలుకని విచ్చలవిడిగా మాట్లాడావా, శాపాన్ని, ప్రాణ నష్టాన్ని ఏంది తెచ్చిపెట్టుకుంటావు. కాబట్టి నాలుక చాలా జాగ్రత్తగా వాడాలి. దాన్నే సాధువు చేయాలి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాయా, నేను జ్ఞానిగా ఉండాలి. మౌని అయిన వాడు జ్ఞాని అన్నాడు. సామెతలు అంటుంది, దుర్మార్గుడైన మౌనంగా ఉంటే వాడు కూడా జ్ఞానిగా ఎంచబడుతున్నాడని సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఒక చిన్న మాట గుర్తు చేసి నా మాటలు ముగిస్తాను. గాడి విద్య చేసేటువంటి